It's time to experience something glorious. Unacademy Combat. Compete, crack, conquer. एक ऐसा challenge जो बैंक एग्जाम्स के एस्पिरेंट्स को लाएगा उनके मंजिल के करीब, where you put your knowledge to test and battle it out with the best, ताकि आपकी तैयारी बने और भी पक्की. Unacademy Combat is the most competitive gamified contest for bank exams till date, जहां आपको मिलेंगे बेस्ट ऑफ क्वेश्चंस जिन्हें सेट किया है बेस्ट एजुकेटर्स ने. देखिए डिटेल्ड वीडियो सॉल्यूशंस टॉप एजुकेटर से हर कॉन्टेस्ट के बाद. लीजिए हर कॉम्बैट को लाइव और पाइए रियल टाइम रैंकिंग्स और जीतिए अमेजिंग प्राइजेस. लगातार हर कॉन्टेस्ट में पार्टिसिपेट करें और अपनी रेटिंग्स इंप्रूव करें. चैलेंजिंग कॉन्टेस्ट एवरी फोर्टनाइट और ऑल्टरनेट संडे. Live ranking after every question. Unacademy subscriptions for top rankers. Fuel your inner fire for the ultimate bank exam challenge. Unacademy Combat. Register now. Hi friends, welcome to IndiaRK tutorial. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రోమో వీడియో. సో ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్అకాడమీ కంబాట్. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ గైడెన్స్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. సో మీ ర్యాంక్ ఎక్కడుందో మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండియా లెవెల్ ర్యాంక్ ఓకేనా. సో అంతేకాకుండా ప్రతి ఆదివారం ఓకేనా, ప్రతి ఎవ్రీ సండే అయితే మనకి ఇది కంబాట్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా, ఎవ్రీ వీకెండ్. సో డిసెంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది ఉదయము 10 గంటలకి. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. పార్టిసిపేట్ చేసిన వారికి మంచి ర్యాంక్ కనుక వచ్చినట్లయితే 50,000 ఫస్ట్ ప్రైజ్, తర్వాత 30,000, తర్వాత 20,000. సో 4వ ర్యాంక్ నుంచి 100వ ర్యాంక్ వరకు 1,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మంచి అవకాశము టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్ చేత సో ఈ యొక్క కంబాట్ సిరీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్రీ సండే ఓకేనా, వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కోర్సెస్ని అన్లాక్ చేయాలంటే RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు అన్లాక్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. చాలా మంచి అవకాశము. చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు IndiaRK ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో సో బ్యాంకింగ్ సంబంధించినటువంటి PO క్లర్క్ బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. అప్కమింగ్ బ్యాచెస్ ఫర్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ 2020-21 ఓకేనా. మిషన్ బ్యాచ్ ఫర్ SBI క్లర్క్ 2021 సో స్టార్ట్స్ ఆన్ 3rd January. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ AVPగా చెప్పుకోవచ్చు. సో స్టార్ట్స్ ఆన్ January 4th. నెక్స్ట్ మిషన్ బ్యాచ్ SBI క్లర్క్ 2021 స్టార్ట్స్ ఆన్ December 28th. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి. ఏంటంటే 31st December నుండి ప్రైస్ హైక్ అనేది చాలా చాలా ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము తక్కువ ఉన్న సమయంలోనే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మన సబ్స్క్రైబర్స్ చాలా వరకు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో మన గ్రూప్లో కూడా చెప్పడం అయితే జరిగింది, సార్ మేము తీసుకున్నామని చెప్పడం అయితే జరిగింది. సో హ్యాపీ ఫర్ దట్. సో మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మోస్ట్ టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మనకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు, ముఖ్యంగా బ్యాంకింగ్ బ్యాచ్లో ఓకేనా. సో మీ ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా. సో SBI PO ఎట్ ద సేమ్ టైం SBI క్లర్క్ బ్యాచ్లు కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 26 డిసెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే. సో దీనికి సంబంధించినటువంటి PDF లింక్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకే. లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. ఇటీవల భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు? ఆన్సర్ ఒడిశాలో. వివరాలు చూద్దాం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భారతదేశపు అతిపెద్ద హాకీ స్టేడియం ఒడిశాలోని రూర్కెలా నగరంలో ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రూర్కెలాలోని బీజూ పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో ఈ స్టేడియం అయితే నిర్మిస్తారు. సో స్టాటిక్ జీకే అబౌట్ ఒడిశా చూద్దాము. ఏర్పాటు 1 ఏప్రిల్ 1936. రాజధాని భువనేశ్వర్. మొత్తం జిల్లాలు 30 ఉన్నాయి ఓకేనా. సో గవర్నర్ వచ్చేసి గణేష్ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అసెంబ్లీ స్థానాలు 147, లోక్సభ 21, రాజ్యసభ 10 స్థానాలు కలవు.
విస్తీర్ణ పరంగా 8వ స్థానము, జనాభా పరంగా 11వ స్థానంలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, BFSI మూవర్స్ అండ్ షేకర్స్ 2020 నివేదిక ప్రకారము దేశంలోని 100 బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో అగ్రస్థానంలో ఉన్నటువంటి బ్యాంక్ ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి, HDFC బ్యాంక్. వివరాలు చూసినట్లయితే BFSI మూవర్స్ అండ్ షేకర్స్ 2020 నివేదిక ప్రకారము దేశంలోని 100 బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో HDFC బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. కరోనా వైరస్ మహమ్మారి మధ్య కస్టమర్ సేవ, ద్రవ్య నిర్వహణ మరియు వినూత్న సమర్పణల కారణంగా HDFC బ్యాంక్ అగ్రస్థానంలో అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ వన్, యువకులలో వేగంగా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్ ఎన్ని యూరప్ దేశాలలో ఇటీవల కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 8. వివరాలు చూద్దాం. 8 యూరోపియన్ దేశాలలో కరోనా వైరస్ యొక్క కొత్త జాతి కనుగొనబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఇటీవల ప్రకటించారు. సో మునుపటి జాతికి భిన్నంగా యువ సమూహాలలో ఈ కొత్త జాతి వ్యాప్తి చెందుతున్నట్లుగా ప్రకటించారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ ఏ టైగర్ రిజర్వ్లో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, బంధావ్గఢ్. వివరాలు చూసినట్లయితే మధ్యప్రదేశ్ అటవీ మంత్రి ఇటీవల భారతదేశంలోని మొదటి హాట్ ఎయిర్ బెలూన్ సఫారీని బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియాలో ఎంపీలో అంటే మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. సో దేశంలో అనేక వేడి బెలూన్ సఫారీలు ఉన్నాయి, అయితే ఇది మొదటి ఎయిర్ బెలూన్ సఫారీగా ఇది మనము చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలో అతిపెద్ద రుణమాఫీ పథకము 2000 కోట్లు అంటే 9.07 లక్షల మంది రైతులకు కేటాయించిన రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ డి, జార్ఖండ్. వివరాలు చూద్దాం. 9.07 లక్షల మంది రైతులకు 50,000 వరకు రుణమాఫీ ఇవ్వడానికి జార్ఖండ్ క్యాబినెట్ ఇటీవల ఆమోదము తెలిపింది. ఇందుకోసము క్యాబినెట్ 2,000 కోట్ల రూపాయలైతే కేటాయించింది. ఓకేనా. కీ అంశాలు చూసినట్లయితే జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకారము రాష్ట్రంలో 12.93 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 5,800 కోట్ల రూపాయల బకాయిలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము? ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ ప్రధాని. ఓకే. వివరాలు చూద్దాం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము డిసెంబర్ 25న ఓకే సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సుపరిపాలనా దినోత్సవం 2014లో స్థాపించబడింది. అంటే అప్పటి నుంచి దీన్ని పాటిస్తూ ఉన్నాము. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి లిథియం రిఫైనరీ 100 కోట్ల రూపాయలతో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, గుజరాత్. వివరాలు చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి లిథియం రిఫైనరీ గుజరాత్లో ఏర్పాటు కానుంది. అతిపెద్ద విద్యుత్ వ్యాపారము మరియు పునరుత్పాదక ఇంధన సంస్థలలో ఒకటి మణికరణ్ పవర్ లిమిటెడ్ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లుగా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద అపాచీ ఇంటెలిజెంట్ లెదర్ పరిశ్రమ యూనిట్ను ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సరైన సమాధానం ఆప్షన్ సి, వైఎస్ఆర్ కడప. వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో అపాచీ ఇంటెలిజెంట్ సేజ్ లెదర్ పరిశ్రమ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. ఓకేనా. సో ఈ యొక్క యూనిట్ ఏర్పాటుకు డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరము ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, 9వది బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ 2020. సో సంవత్సరానికి గాను జాతీయ పురస్కారం అందుకున్న ముల్లపూడి నరేంద్ర కుమార్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి? ముల్లపూడి నరేంద్ర కుమార్ బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ 2020 సంవత్సరానికి జాతీయ పురస్కారం ఇది. సో ఎందుకు ఇస్తారు ఏంటి అని కూడా చూద్దాము. సో ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఓకేనా. సో తనకు ఆంధ్ర షుగర్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముల్లపూడి నరేంద్రనాథ్కు ఇక్కడ పేరు నరేంద్ర కుమార్ అన్నాను కదా, నరేంద్రనాథ్ యాక్చువల్గా
ఓకే, నరేంద్రనాథ్కు జాతీయ పురస్కారము బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2020 అవార్డు అయితే లభించింది. సో ఎందుకోసం మరి చూద్దాం. జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23ను పురస్కరించుకొని డిసెంబర్ 23న జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ ఈ అవార్డును ప్రదానం చేసింది. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమం ద్వారా నరేంద్రనాథ్కు ఈ అవార్డును అయితే అందచేయడం జరిగింది. ఒంగోలు జాతి పశు అభివృద్ధి సంరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు మన్జాన్ ఎడ్రిచ్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ డి ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్ చూద్దాం. మాజీ ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్ బ్యాట్స్మెన్ జాన్ ఎడ్రిచ్ కన్ను మూశారు. అతను 1956 నుంచి 1978 వరకు కెరీర్లో తన తరం యొక్క ఉత్తమ ఆటగాళ్లలో ఒకరిగా ఉన్నారు. అతను ఇంగ్లాండ్ కొరకు 77 మ్యాచ్లు ఆడారు మరియు 1963 నుంచి 76కు మధ్య 13 సంవత్సరాల పాటు 5000 పరుగులు చేశారు. సో అతను ట్రిపుల్ సెంచరీ చేశారు. 1965లో ఒక టెస్ట్ మ్యాచ్, ఇది ఇంగ్లాండ్ కొరకు 5వ అత్యధిక టెస్ట్గా ఇది మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో అతి చిన్న వయస్సులో మేయర్ పదవి అలంకరించిన ఆర్య రాజేంద్రన్ ఏ రాష్ట్ర మహిళ? ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. వివరాలు చూద్దాం. వయసు కేవలము 21 సంవత్సరాలు, చదువుతున్నది బీఎస్సీ 2వ సంవత్సరము, దక్కిన పదవి మాత్రము కీలకమైన నగరానికి మేయర్ పదవి. ఓకేనా. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్గా ఆర్య రాజేంద్రన్ అనే విద్యార్థిని పేరు ఖరారైంది. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్గా ఆర్య రాజేంద్రన్ రికార్డు సృష్టించడం అయితే జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. దేశంలోనే తొలి డ్రైవర్ రహిత ఫుల్లీ ఆటోమేటెడ్ రైల్ సర్వీసు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీలో. వివరాలు చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ అది. ఢిల్లీ మెట్రోల తొలి డ్రైవర్ రహిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. దేశంలోని తొలి డ్రైవర్ రహిత ఫుల్లీ ఆటోమేటెడ్ రైలు సర్వీసు 37 కిలోమీటర్ల మెజెంటా లైన్ మార్గంలో జనకపూరి వెస్ట్ బొటానికల్ గార్డెన్ వరకు కూడా డిసెంబర్ 28న ఇది ప్రారంభం కానుంది. సో ఈ సర్వీస్ను నరేంద్ర మోదీ గారు ప్రారంభిస్తారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ దీన్ని నిర్వహణ మొత్తం కూడా చూసుకుంటుంది. ప్రధాని గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, అడిషనల్ బిట్స్ కూడా చూసేద్దాం. విజీకే రూపొందించిన బిఎఫ్ఎస్ఐ మూవర్స్ అండ్ షేకర్స్ 2020 నివేదికలో వ్యాలెట్ మరియు యూపీఐ విభాగంలో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ గూగుల్ పే. ఇటీవల కన్నుమూసిన సుగత కుమారి ఏ భాషలో చేసిన కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో ఎవరు అంటే ఏ భాషలో అంటే ఆప్షన్ బి మలయాళము. నెక్స్ట్ వన్. డిజీ బాక్స్ భారతదేశంలో యాజమాన్యంలోని క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్, ఇది ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది అంటే నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్. భారతదేశంలో సుపరిపాలనా దినోత్సవం ఎప్పుడు పాటిస్తామంటే ఆన్సర్ ఆప్షన్ ఏ డిసెంబర్ 25. నెక్స్ట్ వన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఓ మిజోరాం? ఆన్సర్ పిఎస్ శ్రీధరన్ పిల్లాయ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మంత్రివర్గము ఆమోదించినట్లుగా డిటిహెచ్ ప్రసార సేవల రంగంలో కొత్త ఎఫ్డిఐ పరిమితి ఎంత ఫ్రెండ్స్? 100%. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ లోకల్ ఏరియా బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ ఇటీవల రద్దు చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కృష్ణా భీమా సమృద్ధి లిమిటెడ్, కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్, సుభద్ర లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్, మూడింటిని కూడా రద్దు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. కేంద్ర మంత్రివర్గం ఇటీవల డిటిహెచ్ ప్రసార సేవలకు కొత్త మార్గదర్శకాలను ఆమోదించింది. దీని ప్రకారము డిటిహెచ్ సేవలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కాలానికి లైసెన్సులు జారీ చేయబడతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ 20 సంవత్సరాలు. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతిరోజు 8 నుంచి 9 గంటల మధ్యలో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తాను. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో 2020-21 గాను మిషన్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ 2021. ఓకేనా, స్టార్టింగ్ ఆన్ 3rd January. ఓకేనా. ఎక్స్క్లూజివ్ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్ ఏవిపి అంటారు దీన్ని, స్టార్టింగ్ ఆన్ January 4th. సో అంతేకాకుండా మిషన్ బ్యాచ్ ఎస్బీఐ క్లర్క్ 2021 స్టార్ట్స్ ఆన్ December 28th. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రైస్ హైక్ అయితే జరుగుతుంది. ఓకేనా, 31st December నుండి హైక్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్.
సో చాలా అంటే చాలా మంచి అవకాశం. ఇప్పుడే అందరూ కూడా మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి, ఎందుకంటే టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. సో ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా చాలా వివరంగా లైవ్ క్లాసుల్లో కూడా మనకు చెప్పడం జరుగుతుంది. లైవ్ క్లాసులు విన్న తర్వాత ఆఫ్లైన్లో కూడా మనం ఎన్నిసార్లు అయినా వినవచ్చు. సో 1 మంత్కి ఉంటుంది, 3 మంత్స్కి ఉంటుంది, 6 మంత్స్కి ఉంటుంది, 1 ఇయర్ కూడా మనకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఈ ప్యాక్ ఫ్రెండ్స్. సో మీకు కావాలంటే కూడా ఒక 3 మంత్స్ అయినా ఫస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకొని టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకే అర్థమవుతుంది ఎంత మంచి ఫ్యాకల్టీకి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నారనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో బ్యాంక్ ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. కానీ సో సరైన ప్రణాళికతో మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు ఫ్రెండ్స్. సో అలాంటి ప్రణాళికతోనే అన్అకాడమీలో మనకు బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.